రామాయంపేట మండల కేంద్రంలో 15వ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో 15వ విడత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ సామాజిక తానికి ప్రజా దర్బార్ నిర్వహించారు. మండల వ్యాప్తంగా 15 గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై విచారణ జరిపారు. 107 పనులకు 4 కోట్ల 6 లక్షల రూపాయల నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా 37 పనులకు 2 కోట్ల 40 లక్షల రూపాయలు, అడవి శాఖ ఆధ్వర్యంలో 12 పనులకు 16 లక్షల 83 వేల రూపాయలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో జరిగిన అవకతవకలపై 17 వేల రూపాయలు, 72,000 రికవరీ కింద నోటీసులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో పలు అవకతవకలు జరిగినట్లు సామాజిక తనిఖీలు బయటపడిందని, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ప్రభుత్వ ఉద్యోగులు కానీ దివ్యాంగులు, చిన్న పిల్లలతో పని చేయించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మరోసారి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సాజులుద్దీన్ పాల్గొన్నారు. ఇవాళ రామాయంపేట మండలంలో సోషల్ ఆడిట్ పబ్లిక్ హియరింగ్ జరిగింది. ఇన్ హౌస్ పబ్లిక్ హియరింగ్. దాంట్లో భాగంగా మనకు రామాయంపేట మండలంలో ఎంసీసీ కింద 162 వర్క్లకు 4 కోట్ల 6 లక్షల వర్క్స్ మనం ఈరోజు సోషల్ ఆడిట్ చేయడం జరిగింది. అట్లాగే పిఆర్ వర్క్స్ సంబంధించి 31 పనులకు కానీ 2 కోట్ల 43 లక్షల పనులను ఆడిట్ చేయడం జరిగింది. ఫర్దర్గా ఫారెస్ట్రీలో 12 వర్క్లకు 16.23 లక్షల పనులు సోషల్ ఆడిట్ చేయడం జరిగింది. దాంట్లో మనకి పెనాల్టీ రూపంలో 15,082 రూపాయలు, అట్లాగే రికవరీలో 72,517 రికవరీకి రాయడం జరిగింది. అయితే ముఖ్యంగా మనకి కొన్ని ఇష్యూస్ రావడం జరిగింది. అయితే దాంట్లో మనకి ఏంటంటే సింగిల్ జాబ్ కార్డ్స్ పెట్టడము, అది ఒక ఇష్యూ మేజర్గా రావడం జరిగింది. తర్వాత సండే కూడా అటెండెన్స్ వేయడం అంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల, ఎన్ఎంఎంఎస్ వల్ల రావడం జరిగింది. ముఖ్యంగా గుడ్ గవర్నెన్స్ పారామీటర్లో భాగంగా వర్క్ ఫైల్స్ కానీ, జాబ్ కార్డ్స్ అప్డేషన్ కానీ, ఇన్ఫర్మేషన్ బోర్డ్స్ కానీ కొన్ని చోట్ల పెట్టకపోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనకు ఇరిగేషన్ ట్యాంక్స్లో చేసేటప్పుడు ఐబీ ఎన్ఓసి కానీ, ఫారెస్ట్రీలో చేసేటప్పుడు ఫారెస్ట్రీ ఎన్ఓసి కానీ ఇట్లాంటివి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది కూడా కొంచెం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా మేజర్గా చాలా గ్రామాల్లో బాగానే జరిగింది. బట్ 1-2 గ్రామాల్లో కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. కొన్ని ఇష్యూస్ ఇక్కడిక్కడే మనం పెనాల్టీ కానీ రికవరీస్ చేయడం జరిగింది. కొన్ని ఇష్యూస్ అంబుడ్స్మెన్ కానీ, ఏపీడీతో కానీ ఇంకా ఫర్దర్గా ఎంక్వైరీ చేసి వాటిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు సోషల్ ఆడిట్ ఇప్పటికీ ముగిసింది. థ్యాంక్ యూ. జాస్లింగాపూర్లో ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు, దివ్యాంగులు వర్క్ చేస్తున్నారు, మళ్ళీ చిల్డ్రన్స్తో వర్క్ చేస్తారు. దానిపైన ఎలాంటి అదే యాక్చువల్గా ఇవన్నీ కూడా చేయకూడదు. దానికి ఇప్పుడు స్టేట్ అవే మనకు ఎంప్లాయీస్ ఎక్కడైతే చేస్తుందో అది రికవరీ చేయడం జరిగింది. తర్వాత ఈ చిల్డ్రన్ ఏదైతే ఉందో దాన్ని ఫర్దర్గా అసలు అక్కడ ఏం జరిగింది అనేది చేస్తాం. తర్వాత దివ్యాంగులు కూడా యాక్చువల్గా దివ్యాంగులకు సపరేట్ జాబ్ కార్డు ఉంటుంది, సపరేట్ పనులు చూపించాలి. కానీ రెగ్యులర్ వర్క్స్లో రాసుకున్నట్టు ఇక్కడ తెలుస్తుంది. సో అది ఇక్కడ క్లారిటీ లేకపోవడం వల్ల ఫర్దర్గా సెకండ్ ఎంక్వైరీ చేయిస్తాం. దీనిపైన తప్పనిసరిగా ఎవరైతే దీంట్లో అంటే ఇన్వాల్వ్ అయినో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడంతో పాటు రికవరీస్ కూడా చేస్తాం. వర్క్ చేయని వాళ్ళ పేరు కూడా డబ్బులు వేసినట్టు ఆరోపణ. అదే అవన్నీ కూడా ఏంటంటే వర్క్ చేయని వాళ్ళపైన డబ్బులు వేయడం, తర్వాత ఇంకొకరి పేరు రాయడం, తర్వాత ఫ్యామిలీలో ఒక పర్సన్ స్ప్లిట్ చేసి వాళ్ళతో పనులు చేయించుకోవడం అనే కొన్ని పనులు మన దృష్టికి వచ్చినాయి. కొన్ని స్టేట్ అవే రికవరీ చేయడం జరిగింది. ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో, ఎవరైతే పనులు చేయలేదు వారి పేరు మీద డబ్బులు డ్రా చేసుకున్నారు అని అన్నారో, మరి అది కూడా ఫర్దర్ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అది ఫర్దర్ ఎంక్వైరీ చేయించి అవసరమైతే రికవరీస్ కానీ, లేదంటే ఎవరైతే చేయించిందో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఆల్రెడీ అంటే మనం ఏంటంటే మనకు రెండు, ఒకవైపు ఫీల్డ్ అసిస్టెంట్ ఆయన ఎక్స్ప్రెషన్ ఇవ్వడం జరిగింది, సోషల్ ఆడిట్ వాళ్ళు కూడా చేయడం జరిగింది. బట్ ఏంటంటే అక్కడ చూడాల్సింది ఆ మస్టర్లో ఉన్న వాళ్ళను విచారించాల్సిన అవసరం ఉంటుంది. ఒక పనిలో ఒక పర్సన్ రాలేదు అంటే కొన్నిసార్లు అక్కడ ఉన్న వాళ్ళు, పని చేయని వాళ్ళు కూడా రాలేదు అని చెప్పచ్చు, వాళ్ళకి తెలియదు. కానీ ఆ మస్టర్లో ఎవరెవరైతే పనిచేసిండ్రో వాళ్ళని అడిగినప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఈయన పని చేయకుండా కూడా ఆ డబ్బులు అడిపోతాయి కాబట్టి వాళ్ళు కరెక్ట్గా చెప్పే అవకాశం ఉంటుంది. మాకు ఎక్కడెక్కడైతే అది క్లారిటీ లేదనిపించిందో దాన్ని ఫర్దర్గా మనకు ఒక 1 వీక్లో ఫర్దర్ ఎంక్వైరీ చేస్తాం. అక్కడ కనుక తేలితే పూర్తి స్థాయిలో రికవరీ చేస్తాం. ఎవరైతే విల్ఫుల్గా చేసిందో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం
మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.